ఉంది. తిరుమల అంటే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు ఏ సినిమా తీసినా ఆ సినిమా రీళ్లు తీసుకొచ్చి శ్రీవారి పాదాల చెంత పెట్టి తరువాత సినిమాని రిలీజ్ చేసేవారు ఆనవాయితీగా. అదేవిధంగా అక్కడ తిరుపతిలో ఏ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏదైతే హైదరాబాద్లో జరిగినా మొట్టమొదటి సభ తిరుపతి శ్రీవారి పాదాల చెంత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ బహిరంగ సభ జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నా అంటే స్వామివారి పట్ల అంచెలంచెల విశ్వాసంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలకు అద్దం పట్టే విధంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొనసాగింది. భక్తుల యొక్క మనోభావాలకు అద్దం పట్టే విధంగా అక్కడ పరిపాలన కొనసాగడమే కాకుండా ఆడ అన్నదాన కార్యక్రమం ప్రవేశపెట్టా. ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా కూడా స్వామివారి ప్రతిష్ట భక్తుల యొక్క మనోభావాలను గౌరవించే విధంగా ఆడ ప్రతిష్టాత్మకంగా కూడా స్వామివారి ప్రతిష్టను ఇనుముడింపజేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం జరిగిందో మీరు చూశారు. ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదిక చూస్తే ఏదైతే హిందువుల మనోభావాలు ఈరోజు కొన్ని 20 కోట్ల పైన లడ్డూల్ని వాళ్ళ 5 సంవత్సరాలు తయారు చేస్తే దాంట్లో ఏ విధంగా నెయ్యి కల్తీ చేస్తే నెయ్యి ఏదైతే జంతు కళేబరాలకు సంబంధించిన దీని నుంచి తీసుకుంటామా లేకపోతే ఏదైతే కెమికల్స్ ద్వారా ఉత్పత్తి చేసిన తిన్నంటామా ఆ విధంగా కూడా వాళ్ళు స్వామివారి ప్రసాదాల్లో కల్తీ చేసి ఎంత దుర్మార్గమైన ఈరోజు ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా ఈరోజు మీరు చూసి లక్షలాది యాత్రికులు తిరుపతికి వస్తూ ఉంటారు. కానీ వారి మనోభావాలతో చెలగాటమాడిన డైరెక్ట్ గా కూడా వాళ్ళ సొంత బంధువుల్ని ఎవరైనా ఏదైనా ట్రస్ట్ పెట్టుకున్నా ఇంకో దానికి పెట్టుకున్నా అందరికీ ఒక్కొక్క అవకాశాలు ఇస్తాం. చాలా ట్రస్ట్ చైర్మన్ మనం చూస్తూ ఉంటాం. అన్ని కులాలకి అన్ని వర్గాలకి ఇస్తూ ఉంటాం. కానీ సాక్షాత్తు 5 సంవత్సరాలు ఏదైతే సుబ్బారెడ్డి గాని కరుణాకర్ రెడ్డి గాని వాళ్ళిద్దరు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి బంధువుల్ని 5 సంవత్సరాలు అక్కడ చైర్మన్ గా కొనసాగించారంటే ఇది అందరూ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి కాకుండా డైరెక్ట్ ఈ ముడుపులు జగన్మోహన్ రెడ్డికి అందాయనేది వాస్తవమని కూడా ఈరోజు తెలియజేస్తూ, ఇదే కాకుండా నెయ్యి కల్తీలో ఇంత దారుణానికి పవిత్రమైన లడ్డు మనం కొండ నుంచి లడ్డు తెచ్చుకుంటే ఏ ప్రాంతంలో కానీ పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ వచ్చిన వ్యక్తి చుట్టుపక్కల అందరికి కూడా ప్రసాదాన్ని ఇస్తా ఉంటారు. లడ్డు అంటే అంత పవిత్రంగా చూసే లడ్డులో ఇంత భారీ ఎత్తున ఇంత ఇదిగా కల్తీ చేసే ధైర్యం ఎలా వచ్చింది మీకని కూడా ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తూ దీనికి ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క అవినీతిలో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ వెంటనే జగన్మోహన్ రెడ్డిని కూడా సుప్రీంకోర్టుని